Hello everyone, welcome to our channel. In this video, I am going to explain some of the very important expected level questions. So pay attention to these words and grammatical rules. Okay. So ikkada end varaki watch cheyandi. If you have any doubts with respect to these questions, you may ask them in the comment section below. And also express your opinion about the video in the comment section. Okay. సో ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే వర్డ్ స్వాప్. ఓకేనా, ఇంటర్చేంజ్ చేయాల్సిన వర్డ్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎస్ఎస్సిలో వస్తుంటాయి. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సెంటెన్స్ ఈజ్ గివెన్ ఏంటంటే విత్ 3 words ఇన్ బోల్డ్. బోల్డ్ అని అంటే అక్కడ డిఫరెంట్ కలర్లో ఇచ్చాం. చూస్ ది ఆప్షన్ విచ్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటనంటే ఇవి వర్డ్ స్వాప్ అవుతాయి. ఇంకొకటి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లాగా చూడొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, టెరైన్ త్రూ. ఓకేనా, త్రూ అంటే దేని ద్వారా వెళ్తున్నారు? టెరైన్ అని అంటే ఏంటంటే ఒక ఏరియా, భూభాగం అని అంటారు కదా. రగ్డ్ అని అంటే హార్డ్, కఠినమైన. ఓకేనా, సో ట్రెక్కింగ్ అనేది మనకు తెలుసు. ఓకేనా, టెరైన్ ఇక్కడ ఏం రావాలంటే యాక్చువల్గా సబ్జెక్ట్ రావాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటనంటే ఫస్ట్ టెరైన్ త్రూ అని అంటే ప్రాపర్ మీనింగ్ లేదు. ఓకేనా, ఇప్పుడు రగ్డ్ ట్రైల్స్, బ్యాటిలింగ్ ఎగ్జాస్షన్ అంటే అలసిపోవడం, అన్ప్రెడిక్టబుల్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఈ వర్డ్ రాంగు, ఇక్కడ కరెక్ట్గా ప్రాపర్గా లేదు. ఇప్పుడు రగ్గుడు త్రూ, రగ్గుడు అని అంటే ఏంటండి హార్డ్ అని మీనింగ్, త్రూ అంటే ఏదో వెళ్ళాలి అక్కడ. అంటే ఇక్కడ మనం సీన్ ఇక్కడికి తీసుకొస్తే ఓకేనా, సో ఇక్కడ ఏంటండి ట్రెక్కింగ్ త్రూ ద, ఇది కరెక్టే ఉంది. రగ్డ్ ట్రైల్స్, బ్యాట్లింగ్ ఎగ్జాషన్ అంటే అలసటతోని పోరాడుతున్నారు అన్నట్టు. అండ్ అన్ప్రెడిక్టబుల్ ఏంటండి టెరైన్, ఇది వస్తుంది మీనింగ్. అంటే ఫస్ట్ వర్డ్ ఏంటి? సి ఇక్కడికి వచ్చింది కాబట్టి సి. బి అనేది ప్రాపర్గానే ఉంది, బి. సి ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఏ ఇక్కడికి రావాలి, ఏ ఇక్కడికి రావాలి, అంటే సిబిఏ. ఓకేనా, ఆన్సర్ ఏంటండి ఇది. ఈ క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయండి, బట్ మనకి మీనింగ్ తెలియాలి. మీనింగ్ తెలియకపోతే ఇక్కడ డెఫినెట్గా మనం మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, ద చెఫ్ స్కిల్ఫుల్లీ విప్పుడు ఏ రిచ్ అండ్ ఫ్లేవర్స్. ఇప్పుడు ఏ రిచ్, ఓకేనా, విప్పుడు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒకటి, ఓకేనా, ఒక గంజు ఉందనుకోండి ఇక్కడ. ఓకేనా, ఒక డిష్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇందులో మిల్క్ ఉన్నాయి, దీన్ని చిలకడం వల్ల వచ్చే నురుగు ఉంటుంది కదా, అలా చేయడాన్ని విప్పుడు అని అంటారు. ఓకేనా, విప్పుడు. కొరడా దెబ్బలు కొట్టడం కూడా విప్పుడే అవుతుంది, కానీ ఇక్కడ అది కాంటెక్స్ట్ కాదు. ఓకేనా, చెఫ్ స్కిల్ఫుల్లీ ఏం చేశాడు? విప్పుడు. ఏం చేశాడు? ఏ రిచ్ అండ్ ఫ్లేవర్స్. ఏ రిచ్ అనేది అడ్జెక్టివ్. ఓకేనా, ఇక్కడ కూడా అడ్జెక్టివే రావాలి మనకు. క్రీమీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, ఏ రిచ్ అండ్ క్రీమీ సాస్. ఓకేనా, అంటే ఆ సాస్ అనేది ఎలాంటిదో చెప్తున్నాయి. ఏ రిచ్ సాస్ అండ్ ఏంటండి క్రీమీ సాస్, అది అవుతుంది. కాబట్టి క్రీమీ అనేది ఎక్కడికి రావాలి? ఇక్కడ రావాలి. విప్పుడు అనేది ప్రాపర్గానే ఉంది. ఇప్పుడు సి అనే వర్డ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి బి అనే వర్డ్ ఇక్కడికి రావాలి. ఓకేనా, సో సి, బి. ఓకేనా, ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే గ్రిప్ ఉంటుందండి. జస్ట్ షార్ట్ కట్స్ కోసం చూడొద్దు. మనకి బేసిక్ రూల్స్, ఓకేనా, గ్రామటికల్ రూల్స్ డెఫినెట్గా వాటిపైన గ్రిప్ రావాలి. ఓకేనా, సో ఇప్పుడున్న టైంలో మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని రివైజ్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కనుక, క్వశ్చన్ పేపర్స్ కనుక చేస్తే మనకి గ్రిప్ వస్తుంది. ఓకేనా, చూడండి, ద స్టూడెంట్స్ తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. ఓకేనా, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. ఎంగేజ్డ్, ఓకే, ఇది ఇన్ ఏ హీటెడ్ డిస్కషన్ అనేది ఏంటండి? సో ఇక్కడ నౌన్ ఫామ్. హీటెడ్ అనేది ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, కరెక్ట్గానే ఉంది. ఇన్ ఏ హీటెడ్ డిస్కషన్ అబౌట్ ద లేటెస్ట్ ట్రెండ్స్, ప్రాపర్గానే ఉంది. ఓకేనా, సో ఏ అనేది కరెక్ట్గానే ఉంది, బి అనేది కరెక్ట్గానే ఉంది, సి అనేది కూడా కరెక్ట్గానే ఉంది. ఓకేనా, కాబట్టి ఈ ఆప్షన్లో ఏది కాదు, యాక్చువల్గా ఇది కరెక్టే ఉంది కాబట్టి నో రీఅరేంజ్మెంట్ రిక్వైర్డ్ అనేది మనకు ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ యాజ్ ద స్టోమ్ గ్రూ, తుఫాన్ అనేది ఏంటండి పెరిగింది. గ్రూ కంట్రోల్ ఉంటుందా? గ్రూ ఏంటి? గ్రూ అనేది ఓకేనా, యాజ్ ద స్టోమ్ గ్రూ ఎలా? ఫీర్సర్. ఓకేనా, సో ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఓకేనా, సో యాజ్ ద స్టోమ్ గ్రూ ఫీర్సర్, ఇది ప్రాపర్. ఇక్కడ బి అనే వర్డ్ రావాలి. ద సెయిలర్స్ స్ట్రగుల్డ్ టు మెయింటైన్
మెయింటైన్ ద కంట్రోల్ అంటే సి తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుంది బి, ఓకేనా, ఇక్కడ బి రావాలి కాబట్టి ఏ ఇక్కడికి వస్తుంది, ఓకేనా, ఇక్కడ బిఏ, ఓకేనా. సో ఇక్కడ ఆఫ్ దేర్ బోర్డ్స్ అగైన్స్ట్ ద రిలెంట్లెస్ అంటే కంటిన్యూస్ వేవ్స్ అంటే ఏం రావాలి, ఇక్కడ సి అనేది ప్రాపర్గానే ఉంది. సో బిఏసి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్, ఓకేనా, మెయిన్స్లో కాదు ప్రిలిమ్స్లో వస్తాయి, ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటనంటే చూడండి ఫస్ట్, ఓకేనా, సో గ్రామర్ రూల్స్ అన్ని డెఫినెట్గా రివైజ్ చేయండి, ఓకేనా. రెగ్యులర్గా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇది మనకు కరెంట్ అఫైర్స్ ఎలా రెగ్యులర్గా చదువుతామో వొకాబులరీ మస్ట్ బీ ఇంప్రూవ్డ్ రెగ్యులర్లీ. నెక్స్ట్ కాంప్రహెన్షన్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 1 ఆర్సీ చేయండి, ఓకేనా. ఆర్సీ ఫస్ట్ టైం అవసరం లేదు, ఎంత టైం పట్టినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. మన టార్గెట్ ఏంటనంటే అక్యురసీ ఫస్ట్, స్పీడ్ కాదు, ఓకేనా. అక్యురసీ తర్వాత మనం స్పీడ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేకాని ఫస్టే స్పీడ్ వస్తే మనకి అక్యురసీ ఉండదు, ఓకేనా. సో వొకాబులరీ న్యూస్ పేపర్స్ రెగ్యులర్గా చదివి, ఓకేనా, ఒక సపరేట్ నోట్బుక్ ఉంచి సో ఇక్కడ అన్నోన్ వర్డ్స్ రాయండి, ఓకేనా. వీటిని బై హార్ట్ చేసి మళ్ళీ సేమ్ ఆర్టికల్ చదవండి న్యూస్ పేపర్లో. గ్రామర్ మనం చేయాల్సింది ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, ఓకేనా, వర్బు, యాడ్వర్బు, ఓకే. సో ఇక్కడ ప్రెపోజిషన్, కంజంక్షన్, ఓకేనా. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి కూడా మనకి అన్ని అవసరం, ఓకేనా. సో మళ్ళీ వర్బు నుంచే మనకి టెన్స్ వచ్చింది, ఓకేనా, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవి, ఓకేనా. సో తర్వాత మనకి మూడ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉన్నాయి, ఓకేనా, ఇండికేటివ్ మూడ్ అని, సబ్జెక్టివ్ మూడ్ అని, అవి కూడా మెయిన్స్ లెవెల్లో వస్తాయి, ఓకేనా. తర్వాత స్పీచ్ ఉంది, ఓకేనా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత ఆర్టికల్స్ ఉన్నాయి, కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇవన్నీ చాప్టర్స్ కూడా మనం రివైజ్ చేస్తేనే వీటిపైన గ్రిప్ వస్తుంది, ఓకే. సో డెఫినెట్గా ఇండివిజువల్గా వీటిపైన వీడియోస్ చేస్తాను, ఓకే. సో ఇక వీటిపైన అయితే మనం కాన్సన్ట్రేట్ చేయాలండి, ఏ ఎగ్జామ్ అయినా ఇదే వస్తాయి, ఓకే. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and also share this video with your friends who are preparing for the competitive exams. And another request to all of you is express your opinion about the video in the comment section below. Okay, thank you.